నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. బట్ అంశం చూద్దాం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ సర్కార్ ముందుకు పోనివ్వలేదు. పైగా కాంట్రాక్టర్ను మార్చి జాప్యం చేసింది, అంటే ఆలస్యం చేసింది. అంతేకాదు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినా కూడా పట్టించుకోలేదు. అందుకే ఆంధ్రుల జీవనాడి పోలవరం ఆలస్యమైంది. ఇవి ఏపీ సీఎం చంద్రబాబు ఏలూరులో మీడియాతో చెప్పినటువంటి మాటలు. అంతేకాదు రాయలసీమ ఎత్తిపోతుల పథకం విషయంలో అనుమతి లేనందువల్ల వాళ్ళ హయాంలోనే దాన్ని ఆపేస్తే అదేదో తాను ఆపేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకు రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఆపేసింది చంద్రబాబే అని వైసీపీ ఎందుకు మాటల దాడి ప్రారంభించింది? ఇప్పుడు పోలవరం విషయంలో వైసీపీ వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగిందనే చంద్రబాబు విమర్శకు ఆ పార్టీ నేతలు ఏమంటారు? నీటి ప్రాజెక్టుల విషయంలో పరస్పర ఆరోపణలు ముఖ్యమా లేదా ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యం ముఖ్యమా? చర్చిద్దాం. రైట్. అయితే ముఖ్యంగా పోలవరం అంశం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మేము కంప్లీట్ చేస్తాం, లేదా కూటమి ప్రభుత్వం వస్తే మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పటికైతే ఒక ఓవరాల్ టార్గెట్ డిసెంబర్ 2027 కల్లా పూర్తి చేసి చూపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. మనం చర్చించబోయే అంశం కూడా రైట్ ఇదే. అయితే ముఖ్యంగా ఇవాల్టి మన ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మాట్లాడడానికి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారు వైసీపీ అధికార ప్రతినిధి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా గడేసుల రంజిత్ కుమార్ గారు జాయిన్ అవుతారు, వారు తెలుగు యువత అధికార ప్రతినిధి. రంజిత్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరికొద్దిసేపట్లో మనకి గోవర్ధన్ గారు జాయిన్ అవుతారు, నీటిపారుదల నిపుణులు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏలూరులో మీడియా సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై, ఆయన చెప్పిన మాటలపై మీ కామెంట్ ఏంటి? అంటే గత 5 సంవత్సరాల్లో 2% పనులే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. పోలవరం నిర్లక్ష్యానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురైంది. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదు. దాదాపు మేము ఇప్పుడున్న 18 నెలల కాలంలోనే 13% పనులు పూర్తి చేశాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చూపిస్తామని వాళ్ళు అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరు అన్న ప్రశ్నకి సహజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే సహజంగా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారంటే దాని అప్డేట్ గురించి, ఎప్పుడు పూర్తి చేస్తారు గురించి, దాని విషయాల గురించి మాట్లాడి అది పూర్తయ్యేదానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటారు సహజంగా రాష్ట్ర ప్రజలు. కానీ నిన్న ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ పీరియడ్ లో కూడా ఇది పూర్తి అవ్వదేమో, మళ్ళీ గత ప్రభుత్వం మీద కుంటి సాకులు చెప్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. మళ్ళీ కుంటి సాకులు చెప్పేసి కాలం గడుపుతారు వీళ్ళని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల విషయానికి ఒకసారి మనం గనక పరిగణలోకి తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మాట్లాడిన మాటలకి ఎత్తిపోతల పథకం గురించి ఆయన సమాధానం నేరుగా ఆయనకు చెప్పకుండా, ఆ విషయం మేమెత్తింది కాదు, ఆ ఎత్తింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను చంద్రబాబు గారితో మాట్లాడి ఆ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను. జగన్మోహన్ రెడ్డి గారు కొండ ఇలా ఉంటే కింద బొక్కబెట్టి నీళ్ళన్ని తరలించుకుపోతుంటే కేసీఆర్ దాన్ని అడ్డుకోలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు పోలవరం విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు 14 నుంచి 19 వరకు నీతి ఆయోగ్ ఏమని చెప్పింది, కాగ్ రిపోర్ట్లు ఏమని చెప్పారు. అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు. ఆ తర్వాత అప్పటి బీజేపీ ఎంపీ, అప్పటి తెలుగుదేశం ఎంపీ, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు దాని గురించి ఏం మాట్లాడారు. అప్పటి చీఫ్ ఇంజనీర్ పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఏమని చెప్పారు. ఇవన్నీ కనుక మనం పరిగణలోకి తీసుకొని చూసినట్టయితే కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం వల్లనే ఓవర్ఫ్లో వచ్చేసి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఒక చీఫ్ ఇంజనీర్ చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు తన పబ్లిసిటీ యావతోటి
తనే ఏదో అన్ని ఇంజనీర్ పనులు తనే చేస్తున్నట్టు, మేస్త్రి పనులు తనే చేస్తున్నట్టు, అక్కడ ఉండి స్వయంగా ఆయనే దగ్గరుండి కడుతున్నట్టు షో చేయటం కోసం ప్రచార యావలో ఆ చీఫ్ ఇంజనీర్ చెప్పిన మాటలు వినకుండా ఉండడం వల్లనే ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పేసి అప్పటి చీఫ్ ఇంజనీర్ గారు, సుజనా చౌదరి గారు, కాగ్ రిపోర్ట్లు, అట్లానే నీతి ఆయోగ్ లో జరిగిన విషయాలు ఇవన్నీ తేటతెల్లమైనవి వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మళ్ళీ అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు రాసి పెట్టుకో జగన్ అని అసెంబ్లీలో 2018 కల్లా నీళ్లు ఇస్తాం, పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇస్తాం, రాసి పెట్టుకో జగన్ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు. ఇక్కడ నేనేమంటానంటే, నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అంతకు ముందు ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, అబద్ధాలు వడ్డించి వారుస్తున్నారు. వాస్తవంగా అసలు ఇది పోలవరం పూర్తి చేస్తారా లేదా? పూర్తి చేసి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న వెంకటేశ్వరరెడ్డి గారు, వెంకటేశ్వరరెడ్డి గారు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, పోలవరం 2% పనులు మాత్రమే చేశారంటున్నారు, అది నిజమా? చంద్రబాబు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? పోలవరాన్ని మీరెందుకు పూర్తి చేయలేకపోయారు? అది నా ప్రశ్న. అంటే మీరు అన్నారు కదా, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కొట్టుకుపోవడానికి కారణం కాపర్ డ్యామ్ నిర్మించకపోవడం, ఓవర్ఫ్లో రావడం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత దాని బడ్జెట్ వాల్యూ పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగిపోయింది, కట్టాల్సిన వాల్యూ. నిధులు మళ్ళీ రీవాల్యూషన్ వేసి నిధులు సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. తాత్సారం చేయటం వల్ల ఆ పోలవరం ప్రాజెక్టు నత్తనడకన నడిచింది. ఇది వాస్తవం. ఆ చీఫ్ ఇంజనీర్ గారు చెప్పిన లెక్క ప్రకారం, ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గారు చెప్పిన మాట ఇది. మేం చెప్తున్న మాట కాదు. అప్పటి సుజనా చౌదరి గారు చెప్తున్న మాట ఇది. మేం చెప్తున్న మాట కాదు. అప్పటి ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్న మాట ఇది. మేం చెప్తున్న మాట కాదు. వీటన్నిటినీ పెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి గత ప్రభుత్వం వల్ల అనేది నిందలేయటం కాదు. నేనేమంటానంటే, సరే మీరు మాట్లాడింది ప్రజలు నమ్ముతారా నమ్మరా అనే విషయం పక్కన పెడితే, అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో మీరు పోలవరం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీళ్లు ఇస్తారా లేదా? ఇవ్వడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏమేమి ప్రణాళికలు రచించారు, ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి క్రస్ట్ గేట్లు పెట్టి విడుదల చేస్తారు, నీరు రైతుల పొలాల్లోకి నీరు వచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం ఎప్పుడు చూడగలుగుతారు? ఇవి చెప్పకుండా వెళ్ళి పోలవరం వెళ్ళేసి చూసి వచ్చేసి వెంటనే చెప్పడానికి ఏమి లేకుండా గత ప్రభుత్వం మీద సాకులు చెప్పేస్తే ప్రజలు వింటారనుకోవటం వాళ్ళ అవివేకం, అమాయకత్వం. వెంకటేశ్వరరెడ్డి గారు మాట్లాడదాం. మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా లేవనెత్తారు కాబట్టి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు బీజేపీ నుండి. రవికిరణ్ గారు, గతంలో కేంద్రం కూడా కొన్ని మాటలు అంది, అంటే ఏటీఎం లాగా వాడుకుంటున్నారు పోలవరాన్ని అంటూ కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు విమర్శలు చేశారు కదా, అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అనేటువంటిది వెంకటేశ్వరరెడ్డి గారు లేవనెత్తారు. అదేవిధంగా కేంద్రం బాధ్యత ఏంటి దీనిలో? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిధులు కూడా రాలేదు మాకు కేంద్రం నుండి అన్నట్టుగా కూడా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏమంటారు దానికి సంబంధించి? చందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఆంధ్రప్రదేశ్కి మోడీ గారి వరం. అందుకనే జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి, జనరల్ గా జాతీయ ప్రాజెక్టులు అండి 90% కేంద్రం, 10% రాష్ట్రం పెట్టుకుంటారు. అది కూడా కాదని 100% కేంద్ర ప్రభుత్వం నిధిచ్చే విధంగా ఆ రోజు మోడీ గారు పరమిచ్చి 2014 ముందుకెళ్ళమన్నారు. 2014 నుంచి 19 వరకు శరవేగంగా పనులు చేసుకుంటూ వచ్చి, అక్కడ ఇనీషియల్ గా టాయ్ ఉండేది. టాయ్ గుంటూరు మాజీ ఎంపీ ఆయన ఫెయిల్ అవటం, ఆ తర్వాత దాన్ని నవయోగించి వర్క్ స్టార్ట్ చేసి స్పీడ్ గా ముందుకెళ్ళటం, డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయటం, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయటం, లోవర్ కాఫర్ డ్యామ్ కొంత అవ్వటం, స్పిల్ వే కొంత వర్క్ జరగటం. 2019 ఎన్నికలకు వచ్చేసరికి చందు గారు
72% పూర్తయింది. ఇప్పుడు పోలవరం అన్నది 30-40 ఏళ్ళ 3-4 దశాబ్దాల కలది. అలాంటిది 72% పూర్తయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఏమనేవారంటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి, పోలవరం చంద్రబాబు నాయుడు గారు కట్టలేరు, ఇక్కడంతా కమిషన్లు తినేస్తున్నారు, నాకు అవకాశం ఇవ్వండి, నేను మొత్తం చేస్తాను, నేను మొత్తం సెట్ చేస్తాను, మొత్తం పూర్తి చేస్తాను. ఎందుకంటే మా నాన్న 2004లో కొంత కెనాల్ స్టార్ట్ చేశారు కాబట్టి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పన్నారు. సరే, ప్రజలు నమ్మారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు 5 ఏళ్ళు అది పూర్తి చేసి చూపించారు కదండి. 72% చందు గారు పూర్తి అయినప్పుడు మిగతా 28% పూర్తి చేయడానికి ఏంటి ఇబ్బంది? ఏంటి ఇబ్బంది అంటే, రాగానే వాళ్ళు ఏమన్నారంటే రివర్స్ టెండరింగ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటే రివర్స్ పరిపాలన. దాంతో అక్కడ పెద్ద సమస్య వచ్చేసింది చందు గారు. ఇప్పుడు నేనుగా చెప్పటం, కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 18, 2019 ఆగస్టు 18 ఎకనామిక్ టైమ్స్ లో చూడండి, పోలవరం ప్రాజెక్టు ఇక్కడ రాశారు, పోలవరం అథారిటీ కాషన్స్ ఆంధ్రప్రదేశ్ అగెనెస్ట్ రీటెండరింగ్. కాషన్స్ అగెనెస్ట్ రీటెండరింగ్ వల్ల రీటెండరింగ్ వద్దు అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ గారు లేఖలు రాశారు. అది ఎకనామిక్ టైమ్స్ పత్రికలో వచ్చి గూగుల్లో కూడా ఎవరన్నా చూడొచ్చు. దీనిలో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ గారు జైన్, ఆర్కే జైన్ ఆయన ఏమన్నారు తెలుసా? ద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హ్యాస్ కాషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అగెనెస్ట్ రీటెండరింగ్ construction contracts. The project is not only likely to get delayed, it will have adverse socio-economic impact as well as due to delay in realization of benefits from the projects apart from likely increase of cost. అని పోలవరం సిఇఓ ఏమన్నారంటే, దీనివల్ల డిలే అయిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది, చాలా సోషియో ఎకనామిక్ సమస్యలు వస్తాయన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ గారు పార్లమెంట్ లో, లోక్సభలో చెప్పింది ఏంటో తెలుసా? ఎక్స్ప్రెస్ సీరియస్ కన్సర్న్స్ in Lok Sabha over the Andhra Pradesh decision to cancel Polavaram work. This could lead to delay and cost escalations. లోక్సభలో చెప్పారు, మీరు గనక ఇది ఆపేస్తున్నారు, సీరియస్ అబ్జెక్షన్ చెప్పారు, దీనివల్ల కాస్ట్ పెరిగిపోతుంది, డిలే పెరిగిపోతుంది. ఇంత చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వినలేదని మొత్తం వర్క్స్ ఆపేయమన్నారు. మిషనరీ మొత్తం పీకే ఉన్నారు, ఇంజనీర్లు అందరూ పీకేశారు. జూన్ 2019 ఆపేసిన వర్క్స్ వాళ్ళు రీటెండర్ పిలిచి ఫైనలైజ్ చేసేసరికి 2020 నవంబర్ డిసెంబర్ అయిపోయింది. అంటే సంవత్సరన్నర కాలం ఒక గోల్డెన్ పీరియడ్ ని ఆయన వదిలేశారు. అదే కనుక ఆ ప్రాజెక్ట్ అలాగే చేయమని ఉంటే 2020 డిసెంబర్ గారు పూర్తి అయిపోయేది. చందు గారు 2020 డిసెంబర్ గారు పూర్తి అయిపోయేది. ఆయన చేసిన వల్ల ఏమైందో తెలిసిన సమస్య, 2020లో ఈ కని విని ఎరుగని వరదలు వచ్చాయి, గోదావరికి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మా జిల్లా కోనసీమ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగం మునిగిపోయింది. దానివల్ల ఏమైంది, ప్రాజెక్ట్ మీద నుంచి నీళ్లు వెళ్ళిపోయింది. నీళ్లు వెళ్ళిపోయేసరికి అక్కడ ఏం జరిగిందో తెలియలేదు. 2021లో బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి? డయాఫ్రామ్ వాళ్ళలో 1.7 కిలోమీటర్ లోతులో గోతులు పడిపోయింది. అది కనుక్కుంటానికి సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేయటం, ఈ లోపు 4 సమయం 5 సమయం అయిపోయింది. ఆ సమయం అంతా వాళ్ళు చేసినటువంటి సంవత్సరన్నర డ్యామేజ్ ప్రాజెక్ట్ ని 5-6 ఏళ్ళు వెనక్కి లాగేసిందండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదండి, కేంద్రం చెప్పింది, ప్రొఫెషనల్స్ చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది, ఎవరు చెప్పినా వినలేదండి. దానివల్ల ఏం సాధించారు చెప్పండి? రీటెండరింగ్ చేసి మెగాకి ఇచ్చి ఏం సాధించారు? రాష్ట్రానికి ఇబ్బంది కలిగించారు తప్పితే. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక అన్ని మళ్ళీ సెట్ చేసి ఆ డయాఫ్రామ్ వాల్ రేపు ఫిబ్రవరి 15వ తారీఖు పూర్తి అయిపోయి వచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అక్కడికి వెళ్ళి డయాఫ్రామ్ కొత్త డయాఫ్రామ్ వేయాల్సి వచ్చింది చందు గారు. ఒక డయాఫ్రామ్ వాల్ అంటే నదీ గర్భంలో ఉంటుందండి, అది నదీ గర్భంలో 80 మీటర్ల లోతు, అలాగే వెడల్పుగా పెద్ద ఐరన్ షీల్డ్ అనుకోండి, ఐరన్ గేటు నదీ గర్భంలో ఉంటుంది, భూగర్భంలో ఉంటుంది. అది ఎందుకు పెడతారంటే కింద నుంచి వాటర్ వెళ్ళిపోకుండా, అది ఎందుకు కట్టేస్తారు, ప్లాస్టిక్ షీల్డ్ లాంటిది, ఐరన్ షీల్డ్, కింద నుంచి కూడా వాటర్ వెళ్ళవు. అలాంటిది పాడైపోయి ఈ రోజు ప్యారల్ గా ఇంకోటి వేయాల్సి వచ్చింది. దానివల్ల 11,000 కోట్లు ఎక్స్ట్రా అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అది ప్యారల్ గా వేస్తున్నారు. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు పూర్తి వచ్చింది గారు. అది పూర్తి అయిపోయాక దాని మీద ఎర్తకం రాక్ డ్యామ్ కట్టాలి. అది వచ్చే 2027 సమ్మర్ సీజన్ కల్లా పూర్తి చేసుకోవచ్చు. సో 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది తప్పనిసరిగా. అది తప్పితే 2028 సమ్మర్ కల్లా, ఎందుకంటే జనరల్ గా కొన్ని సార్లు ఏమవుతాయంటే వర్షాలు ఎక్కువ వస్తే వర్క్ చేయలేదు సరిగ్గా. ఏదైనా సీజన్ వర్షం వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో 2028 సమ్మర్ సీజన్ లో ఇది పూర్తి అయిపోతుంది, రాసి పెట్టుకోండి. ఆ రకంగా వేగంగా వర్క్ చేస్తున్నాం. ఈ రకంగా డిలే అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అండి? ఏం సాధించారంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అదేదో అయిపోయింది, ఇదేదో అయిపోయింది, ఏం సాధించారు? దానివల్ల కాస్ట్ కూడా పెరిగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం కాస్ట్ పెరిగిపోయింది. ఎన్ని మరి అలా చేసిన తప్పులే కదండి. ఆ రోజు మంత్రి గారు ఏమైనా వాళ్ళండి అసెంబ్లీలో 1% 2% మేము చేస్తాం కదా అని చెప్పి ఎటకాలంగా నెల్లూరు ఎంపీ గారు ఆయన మాట్లాడేవారు, నెల్లూరు ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడేవారు అసెంబ్లీలో. ఆ తర్వాత వచ్చిన అంబటి రాంబాబు గారు అసలు నాకు ఇది అర్థం కావట్లేదు, అసలు ఏంటి ప్రాజెక్ట్ అంటారు, నాకు అర్థం కావట్లేదు అంటే ఇది చాలా బహుళాధిక ప్రాజెక్ట్ అండి. దీనివల్ల 30 లక్షల మందికి త్రాగునీరు వస్తుందండి. అలాగే 23 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. కొత్తగా 8 లక్షల ఎకరాలు సాగుకు వస్తుందండి. 960 మెగావాట్లు ఎలక్ట్రిక్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ అది. విద్యుత్ జల విద్యుత్ తో జనరేట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం సస్యశ్యామల అవుతుంది. ఈ వాటర్ ఇక్కడ నుంచి కూడా రాయలసీమ వరకు తీసుకెళ్లొచ్చు కృష్ణానది అనుసంధానం చేసుకొని. ఆ దాంట్లో బౌలాంటిక ప్రాజెక్ట్ ని రాజకీయాలు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కాబట్టి నేను ఎందుకు చేయాలని చెప్పి రివర్స్ టెండరింగ్ పెడితే ఈ రోజు ఏమైంది, రాష్ట్ర భవిష్యత్తు రివర్స్ అవ్వలేదండి. వాళ్ళ పార్టీ కూడా రివర్స్ అయ్యింది, వాళ్ళకి కూడా రివర్స్ అయింది. వాళ్ళ పార్టీకి మాత్రం ఉపయోగపడిందా? ఇటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళ పార్టీకే ఉపయోగపడిందండి. పోలవరం పూర్తి చేస్తే కానీ చెప్పుకుంటే 4 ఓట్లు వచ్చాయి కదా. కానీ కేంద్రాన్ని తప్పు పడుతున్నారు కదా, దానికి మీరేమంటారు? నిధులు రాలేదు అది ఇది కూడా చెప్తున్నారు. ఏంటో తప్పండి. ఇవన్నీ చేశాక అది ఏంటో కనుక్కుంటానికి టైం పట్టేసింది. అదేదో తెలుసుకోలేకపోయారు. ఎగ్జిక్యూటింగ్ ఎవరండి? ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కేంద్రం కాదు, ప్రాజెక్ట్ అమలు చేసేది రాష్ట్రం, ఎగ్జిక్యూషన్ రాష్ట్రం. కేంద్రం డబ్బులు మానిటరింగ్ వరకే. మీరు కేంద్రం వద్దన్నా సరే ఎందుకు చేశారు చెప్పాలండి. నేను చూపిస్తాను లేఖలు, అన్ని ఉన్నాయి లేఖలు, లెటర్ కూడా రాశారు. ఏమంటారు వెంకటేశ్వర రెడ్డి గారు? కేంద్రం వద్దు అని చెప్పినా కూడా ఎందుకు చేశారనేది వాళ్ళ ప్రశ్న. మ్యూట్ తీసి మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. కేంద్రం వద్దు అని చెప్పిన లేఖని ఎప్పుడో ఉన్న ఒక పేపర్ లో కటింగ్ తీసుకొచ్చి, ఒక పేపర్ లో అన్న స్టేట్మెంట్ ఉన్న కటింగ్ తీసుకొచ్చి ఇప్పుడు చూపించి దాన్ని సాక్ష్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడు కేంద్రం అధికారంలో ఉంది, నేరుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, నేరుగానే ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పేది వాస్తవం అయితే నేరుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు అధికారంలో ఉన్నారు అప్పుడు. కాబట్టి నేనేమంటానంటే ఒకరి మీద ఒకరు తప్పులు పెట్టుకొని ఒకరి మీద ఒకరు తప్పులు నెట్టుకుంటూ మళ్ళీ ఇట్లానే కాలయాపన చేస్తారా? మీరు ఇప్పుడు పూర్తి చేసేది ఏమన్నా ఉందా? ఒకవేళ పూర్తి చేసే ఉద్దేశం మీకుంటే గత ప్రభుత్వం అట్ట చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఎట్ట చేసింది అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు అక్కడ ఇంత రైట్ చందు గారు అబద్ధాలా? సుజనా చౌదరి గారు చెప్పిన మాటలు అబద్ధాలా? ఇంజనీర్ గారు చెప్పిన మాటలు అబద్ధాలా? ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అబద్ధాలా? ఇక్కడ నేనేమంటాను, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు చెప్పండి. నిందారోపణలు చేయండి. ఇప్పటికైనా వాస్తవంగా మీరు ఓకే వారి సమాధానం తీసుకుందాం. ఒక్క నిమిషం వారు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. రవికిరణ్ గారు చెప్పండి. రవికిరణ్ గారు మాట నేను చూపిస్తున్న చిత్తుకాయితం ఏం కాదు, లోక్సభలో చెప్పిన మాట. అలాగే లేఖలు కూడా ఉన్నాయి, నా దగ్గర లేఖ కూడా ఉంది, వాళ్ళు రాసి పంపించిన అఫీషియల్ లేఖ కూడా ఉంది. చెయ్యొద్దు, రివర్స్ టెండరింగ్ చెయ్యొద్దు అని లేఖలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని నేనేదో చిత్తుకాయతం చూపిస్తున్నట్టు మాట్లాడితే ఇది సోషల్ డొమైన్ లో గూగుల్లో కొట్టండి, ఎవరన్నా మీరు కూడా ఎవరైనా కొట్టచ్చు, గూగుల్లో చెప్పారు లేదని చెప్పి వస్తుంది ఇన్ఫర్మేషన్. డిజిటల్ యుగం కదా, ఇది దాచుకునేదేం కాదు. ఎప్పుడు కంప్లీట్ చేస్తా చెప్పాను, ఎప్పుడు కంప్లీట్ చేస్తాను? 2020 డిసెంబర్ తప్పితే 2028 సమ్మర్ కల్లా పూర్తి అవుతుంది. ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళు ఫిబ్రవరి 15 పూర్తి అవుతుందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము పూర్తి చేసి తీరతాము, పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాము తప్పనిసరిగా. మీరు చేసిన తప్పులన్నీ ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాము, రాష్ట్ర ప్రజలకి పూర్తి చేసి అంకితం చేస్తాం, ఇది హామీ. కిరణ్ కుమార్ గారు మాదొక ప్రశ్న నేనేమంటానంటే గతంలో మా ప్రభుత్వంలో గాని అంతకుముందు ప్రభుత్వంలో గాని ఎవరైనా టెక్నికల్ గా సాంకేతికంగా ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఊరికినే ఆరోపణలు చేసి వదిలేస్తారా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మీరు గతంలో తప్పు చేసి ఇప్పుడు రాష్ట్రానికి నష్టం మీరు చెప్పే లెక్క ప్రకారం, దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం మీరు చెప్పే లెక్క ప్రకారం. మీరు నిజంగా తప్పులు చేసిన మాట వాస్తవం అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరెవరైతే సాంకేతిక పరమైన తప్పులు చేశారో వాళ్ళందరి మీద ఇన్ని వేల కోట్ల బడ్జెట్ వృధా చేశారని మీరు అంటున్నారు కదా. కాబట్టి ఆ సాంకేతిక పరంగా తప్పులు చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా, అది వదిలేసి ఓన్లీ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇదే కదా ప్రశ్న.
నేను అది చెప్పండి. మొన్నటి వరకు మీరు మీరేగా మొన్నటి వరకు మీరు చెప్పే మాటలు నిజాలైతే చర్యలు తీసుకోండి. ఏమంటే నిజం కాక అబద్ధమేం కాదు, చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ చర్యలు తీసుకుంటే మళ్ళీ ఏమో చర్యలు తీసుకుంటే మళ్ళీ మా మీద టార్గెట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారని చెప్తారు. ఏదైనా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారని చెప్తారు. తప్పనిసరిగా తీసుకుంటారు చర్యలు. దాని మీద కూడా తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి ఏదైనా సరే చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా అది కూడా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని తీసి అని చేద్దాం. మీ కొడుకు కూడా తిరుగుదాం అండి తప్పనిసరిగా. ఓకే, రంజిత్ గారు ఉన్నారు. రంజిత్ గారు ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అంటే మీ తప్పులు కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళ మీద నిందలేయడానికి ఏదైనా చేస్తానంటే ఏదైనా చేస్తే చేసామంటారు, చేయకపోతే చెయ్యండి అంటారు. అన్ని మాటలు మీరేనా? చెయ్యమనేది మీరే, ఎందుకు చేస్తా అనేది మీరే. రివర్స్ టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పాపం కాదు చెప్పండి. రివర్స్ టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పాపం కాకపోతే ఎవరి పాపం చెప్పండి. రివర్స్ టెండరింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రివర్స్ టెండరింగ్ చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఆయనే కదా దోషి. ఆయన కాకపోతే ఆయన వదిలేసి మిగతా ఎలా పట్టుకుంటారు? రైట్, ఓకే అండి, మాట్లాడదాం. ఇంకా మనకి ప్యానెల్లో సభ్యులు ఉన్నారు. రంజిత్ గారు, పోలవరం జాప్యానికి ఎవరు కారణం, మీరేం చెప్తారు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో 2027 డిసెంబర్ కల్లా కూడా కంప్లీట్ చేసి ఎన్నికలకు వెళ్తాం అని చెప్తున్నారు. రంజిత్ గారు, మీ మాట ఏంటి? ముందుగా చందు గారు, మీకు ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నా నమస్కారాలు అండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఇందాక నుంచి కూడా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు జాప్యమైంది, అసలు పోలవరం నిర్వాసితుడికి సంబంధించి గొంతు ఎవరు కోశారు, ఇవన్నింటిలోకి మనం లోతులో మాట్లాడుకుంటేనండి 2014 నుంచి 19 మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 55,548 కోట్ల ఫస్ట్ DPR-1 అని చెప్పేసి దానికి సంబంధించి, అంటే పోలవరం ఇరిగేషన్ కంపోనెంట్ అంటే ఒక పోలవరం ప్రాజెక్టు ఒకటే కాదండి. పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ అండ్ రైట్ కెనాలు R&R ముఖ్యంగా 33,000 కోట్ల పైగా R&R ఉంది పునరావాసం సంబంధించి. దానికి సంబంధించి ఆ రోజున జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వర గారు ఉంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు మొత్తం 55,548 కోట్ల రూపాయలు DPR అవుతుందని చెప్పేసి అంటే అది యాక్చువల్గా ఆ రోజు ఉన్నటువంటి PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర కూడా యాక్సెప్ట్ అయింది. ఎందుకింత వ్యయం పెరిగిందంటే ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఇప్పుడు మనకి 2014 స్టేట్ బైఫర్కేషన్ తర్వాత దీనికి జాతీయ హోదా వచ్చింది. సో ఇతరత్ర ఇవన్నీ కూడా కార్యక్రమం పెరిగినాయి. వ్యక్తిగత ప్యాకేజ్ వచ్చింది. అలాగే 2013 భూసేకరణ చట్టం వచ్చింది. వీటి వల్ల దాదాపుగా 55,548 కోట్లకి DPR చేరిందని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పారు. అప్పుడు PPA యాక్సెప్ట్ చేశారు. తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సాంకేతిక నిపుణులతోనే ఉంటది, ఆ కమిటీ కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత కేంద్ర జలశక్తి సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. లాస్ట్ లో ఫైనాన్స్ కమిటీ దగ్గర యాక్సెప్ట్ అయ్యే టైంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఏటు విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఏం చెప్పారంటే పోలవరంకి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు అవుద్ది, మిగతా ఉన్నటువంటి ఏవైతే ఇంకొక 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి లేకపోతే లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం వల్ల ఆ రోజున DPR-1 యాక్సెప్ట్ అయ్యేదల్లా కూడా అది యాక్సెప్ట్ అవ్వకుండా పెండింగ్ లో పడిపోయింది. దౌర్భాగ్యం ఏంటండి చందు గారు, ఆ తర్వాత మళ్ళీ 2019 జూన్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే DPR-ని తీసుకెళ్లి నిర్మలా సీతారామన్ గారి దగ్గర తీసుకెళ్లి ఇదే DPR-ని యాక్సెప్ట్ చేయమన్నారు. ఆవిడ అన్నారు, ఈ మొన్నటిదాకా మీరు నిన్న మొన్నటిదాకా 3 నెలల క్రితం కూడా 20,000 కోట్లతో అయిపోద్ది కదా, మళ్ళీ 55,548 కోట్ల DPR ఎందుకు పట్టుకొచ్చారని చెప్పి చీవాట్లు పెట్టిన రోజులు. ఇంకొక విషయం అండి, డయాఫ్రామ్ వాల్ ఎవరి వల్ల దెబ్బతింది. 2019 అంటే కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయే నాటికి 72% పోలవరం ప్రాజెక్టు పనులైనవి. అయినప్పుడు 2019 జూన్లో వీళ్ళు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 2020 ఆగస్టు వరకు కూడా కనీసం అంటే గుత్తేదారులను మార్చడం కానీ లేదా రివర్స్ టెండరింగ్ పెట్టడం కానీ కనీసం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క ఇసుక కానీ లేకపోతే ఒక సిమెంట్ కానీ కనీసం ఒక రాయి కానీ వేసిన పరిస్థితి లేదు. దాని వలన ఇన్ టైంలో ఉండి చందు గారు అందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి,
15 నెలల కాలాన్ని మొత్తాన్ని కూడా గంగలో పోసినట్టు అయిపోయి వృధా చేయడం వల్ల ఇన్ టైమ్ లో కనుక గ్యాప్ వన్ కనుక ఏవైతే ఉందో ఇప్పుడు మనం గ్యాప్ వన్ ఉందో ఈసీఆర్ డ్యామ్ మామూలుగా డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి లేకపోతే ఏది మనకి మెయిన్ ఎగువ కాపాడడానికి సంబంధించి గ్యాప్ వన్ కి సంబంధించి ఇన్ టైమ్ లో ఆ 15 నెలల కాలంలో కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పనులు పూర్తి చేసి ఆర్ఎండ్ఆర్ ముఖ్యంగా 41.15 కాంటూరులో ఉన్నటువంటి అప్పటి వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు 48 గ్రామాల వాళ్ళు 48 గ్రామాలు గుర్తించారు. వాటికి సంబంధించి 2,400 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఈ 15 నెలల కాలంలో రివర్స్ టెండరింగ్ వెళ్లకుండా ఆ 41.15 కాంటూరులో ఉన్నటువంటి 48 గ్రామాలకి 2,400 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చేసి ఉంటే ఆ రోజున వాళ్ళు ఇచ్చుకొని ప్యారల్ గా డయాఫ్రామ్ ఏది మనకి ఈసీఆర్ డ్యామ్ తో పాటు తర్వాత మెయిన్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఏది ఉందో ఇవన్నీ కూడా ప్యారల్ గా చేసుకుంటే 2020లో ఆగస్టులో వచ్చినటువంటి భారీ వరదకు డైరెక్ట్ గా వచ్చి డయాఫ్రామ్ వాళ్ళ మీద పడటం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్నమాట వాస్తవం. ఆ విషయాన్ని 2022 వరకు కూడా ఈ ప్రభుత్వం అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకు చెప్పకుండా దాచారండి? ఇది రాష్ట్రానికి కాదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ లో డయాఫ్రామ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఆ రోజున 100 మీటర్లు అంటే దాదాపు 300 అడుగులు లోపలికి వెళ్ళి ఆ రోజున మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే రోజుకు దాదాపుగా 30,000 క్యూబిక్ల కాంక్రీట్ ని ఆ రోజు ఫిల్ చేసి ఆ రోజు మన అన్న కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కాం. మరి అలాంటి డయాఫ్రామ్ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అలాంటి డయాఫ్రామ్ వాళ్ళు కడితే వీళ్ళ డయాఫ్రామ్ వాళ్ళు పొడగొట్టేశారు. ఆ డయాఫ్రామ్ వాళ్ళని పట్టించుకోకపోతుంది. దాని వల్ల ఇంకొక విషయం అంటే ఇంటర్ను ఏ పని చేయకపోవడం వల్ల ఎగువ కాపడం దెబ్బతింది, సీపేజ్ లీకులు వచ్చాయి. అలాగే దిగువ కాపడం ఇంటర్ను అవ్వకపోవడం వల్ల ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకి కింద 48 గేట్ల ద్వారా కిందకి వెళ్ళిన వాటర్ మొత్తం కూడా బ్యాక్ వచ్చేసి డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దగ్గర స్టోరేజ్ అవ్వడం వల్ల 100 అడుగులు వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న మాట వాస్తవం కదా. ఈ విషయం మీద ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఫిబ్రవరి 15 కదా డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేస్తాం. అదనంగా 1000 కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన తప్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు భారం పడింది. అదెవరు తీస్తారండి? దాంతో పాటుగా శాండ్ ఫిల్ చేశారు. ఏ మెథడ్ లో వైబ్రో కంప్రెషన్ ఒకటి చెప్పండి రంజిత్ గారు, 2027 డిసెంబర్ నాటికి మీరు పోలవరం పూర్తి చేసే ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అడగడానికి ప్రజల్ని? ఖచ్చితంగా సార్, మేము మా కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నామండి. పోలవరం ప్రాజెక్టు మీదే కాదు, పోలవరం నిర్వాసితుల మీద కూడా. ఎందుకంటే 2027 ఖచ్చితంగా 2027 మార్చి డెడ్ లైన్. ఎందుకంటే 2027 ఆగస్టులో పుష్కరాలు ఉన్నాయండి. పుష్కరాల కంటే ముందే 41.15 కాంటూర్ లెవెల్ ఈ ఎర్త్ కమ్ రాపిల్ డ్యామ్ కంప్లీట్ చేసుకుని 40-50% స్టోరేజ్ వాటర్ తో మేము ముందు ఉండాలని చెప్పి మా ప్రభుత్వం చంద్రబాబు గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి స్టార్టింగ్ లోనే వేలేరుపాడు కుకునూరు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు మేము ఆ రోజు జమ చేయడం జరిగింది. అలాగే కోనవరం బీఆర్పురం చింతూరు మండలాల్లో ఉన్నటువంటి 41.15 కాంటూర్లో ఉన్న వాళ్ళకి కూడా దాదాపుగా 745 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా 640 కోట్ల రూపాయలు మీకు ఖర్చు. రైట్ రంజిత్ గారు, మాట్లాడదాం. గోవర్ధన్ గారు కూడా ఉన్నారు, నీటిపారుదల నిపుణులు. గోవర్ధన్ గారితో మాట్లాడబోయే ముందు ప్రైమ్ డిబేట్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గోవర్ధన్ గారితో మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ సర్కార్ ముందుకు పోనివ్వలేదు. పైగా కాంట్రాక్టర్ను మార్చి జాప్యం చేసింది, అంటే ఆలస్యం చేసింది. అంతేకాదు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినా కూడా పట్టించుకోలేదు. అందుకే ఆంధ్రుల జీవనాడి పోలవరం ఆలస్యమైంది. ఇవి ఏపీ సీఎం చంద్రబాబు ఏలూరులో మీడియాతో చెప్పినటువంటి మాటలు. అంతేకాదు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అనుమతి లేనందువల్ల వాళ్ల హయాంలోనే దాన్ని ఆపేస్తే అదేదో తాను ఆపేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసింది చంద్రబాబే అని వైసీపీ ఎందుకు మాటల దాడి ప్రారంభించింది? ఇప్పుడు పోలవరం విషయంలో వైసీపీ వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగిందనే చంద్రబాబు విమర్శకు ఆ పార్టీ నేతలు ఏమంటారు? నీటి ప్రాజెక్టుల విషయంలో పరస్పర ఆరోపణలు ముఖ్యమా, లేదా ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యం ముఖ్యమా? చర్చిద్దాం. అయితే ముఖ్యంగా పోలవరం అంశం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మేము కంప్లీట్ చేస్తాం, లేదా కూటమి ప్రభుత్వం వస్తే మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పటికైతే ఒక ఓవరాల్ టార్గెట్ డిసెంబర్ 2027 కల్లా పూర్తి చేసి చూపిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. మనం చర్చించబోయే అంశం కూడా ఇదే. అయితే ముఖ్యంగా ఇవాల్టి మన
వెల్కమ్ బ్యాక్. రైట్, ప్రస్తుతం గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, గోవర్ధన్ గారు, పోలవరం జాప్యానికి అసలు ఎవరు కారణం? అంటే వైసీపీ వాళ్ళే నిర్మాణం వ్యయం పెరిగిందని, పట్టిసీమను అడ్డుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వర్క్స్ మీద మీరేం మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి సభ్యులకి వందనాలు. డయాఫ్రమ్ వాల్ కూరడానికి రాజకీయాలకి ఈ సంబంధం లేదు. డయాఫ్రమ్ వాల్ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, నీటిపారుదల నిపుణులు, విశ్లేషకులు చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గుర్తించాల్సింది, మేము చాలా సుదీర్ఘకాలంగా దీన్ని పరిశీలిస్తున్నాం. అసలు డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి భూమి యొక్క అంతర్గత పరిస్థితి ప్రధాన కారణం. దాదాపు పోలవరం ప్రాజెక్టు పునాదుల అడుగున శాండ్ బెడ్ 100 మీటర్ల లోతు వరకు ఉంటుంది. 100 మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి చోట ప్రపంచంలో ప్రాజెక్టు కట్టినటువంటి అనుభవం లేదు. రెండోది, ఇంత పెద్ద 100 మీటర్ల లోతు వరకు డయాఫ్రమ్ వాల్ 1390 మీటర్ల పొడవున వివిధ లోతుల్లో నిర్మించినటువంటి గత చరిత్ర కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది ఒక కొత్త క్రమం. ఇది ఈ ప్రత్యేకమైనటువంటి భూ అంతర్గత పరిస్థితి వల్ల, ప్రత్యేక నిర్మితి వల్ల ఇది ఈ భూమిలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి మహత్తరమైనటువంటి వరద పోటుకు తట్టుకోలేక అది కూలిపోయింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు, ఉభయ గత ప్రభుత్వాలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి విషయం, ఇప్పటికైనా శాండ్ బెడ్ లో అసలు డయాఫ్రమ్ వాల్ నిర్మించడం సాధ్యమవుతుందా? 440 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ మొదట పోయింది, దాని వల్లనే ఇప్పటి వరకు ఆలస్యమైంది అనేటటువంటి విషయం అత్యంత కీలకమైనటువంటిది. చివరికి ఈరోజు 2027 కల్లా మేము దాన్ని జాతికి అంకితం చేస్తామంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేతే అనేక మంది, ఇప్పుడు ఇందాక బీజేపీ మిత్రులు 2028 కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి వారు అంటున్నారు. ఖచ్చితమైన డేట్ ఏమిటో తెలియదు, కానీ ఈ తేదీలను బట్టి మనం ప్రాజెక్టును పూర్తి చేయలేమండి. అంటే మేము ఒక స్వతంత్ర పరిశీలకులుగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 25 ఏళ్లుగా పరిశీలిస్తున్నాం. తెలంగాణలో కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా 8 టీఎంసీలు సుందిల్లా, 12 టీఎంసీలు అన్నారం, 16 టీఎంసీలు కాళేశ్వరం, మేడిగడ్డ. ఇవి అసలు భూమి అడుగు నుంచి పెద్ద బొంగలు పడిపోయి నిర్మించినటువంటి 3 సంవత్సరాలకే, నిర్మించినటువంటి 2019లో ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి. ఫడ్నవీస్, జగన్మోహన్ రెడ్డి, మా కేసీఆర్ ఇనాగ్రేట్ చేశారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ 6 అడుగులు కుంగిపోయిందండి. మిగతా బ్యారేజీలు మొత్తం నేను చెప్పినటువంటి టీఎంసీలవే అసలు నిర్మాణం ఆగలే. దానిలో ఒక చుక్క కూడా నీరు నిలపడానికి వెళ్ళలేదని చెప్పేసి ఎన్డీఎస్సీ చెప్పింది. పోలవరం అనేటటువంటిది 197 టీఎంసీల ప్రాజెక్ట్ అండి. మేడిగడ్డ దగ్గర, కాళేశ్వరం దగ్గర వచ్చినటువంటి వరద 28 లక్షల క్యూసెక్లు అండి 22లో 23లో. ఈరోజు పోలవరం దగ్గర వచ్చినటువంటి వరద సుమారు 30 నుంచి 35 లక్షలు, ఒకానొక సందర్భంలో అది 40 లక్షల క్యూసెక్లకు కూడా వెళ్ళింది. అసలు ఇంత వరదను తట్టుకొని డయాఫ్రమ్ వాల్ నిలుస్తుందా? దీనిపైన గతంలో ఉన్నటువంటి ఒక 2.5 దశాబ్దాల చరిత్రను కనుక పరిశీలిస్తే అనేక మంది అంతర్జాతీయ ఇంజనీర్లు, అమెరికా నుంచి ఇంజనీర్లు వచ్చి పరిశీలించినటువంటి సమయంలో ఇంత పెద్ద శాండ్ బెడ్ లో ఇంత పెద్ద బాడీ ప్రాజెక్ట్ నిర్మించడం అనేది అసాధ్యం అనేది అమెరికా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం మరొకటి ఏంటి అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి టి హనుమంతరావు సుదీర్ఘకాలం పాటు ఇంజనీరింగ్ చీఫ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నారు ఈఎన్సీగా. ఆయనతో మేము దాదాపు 10 ఏళ్ళు పనిచేశాము. ఆయన చనిపోయేంత వరకు కూడా పనిచేశాము అత్యంత సన్నిహితంగా. ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రిటైర్ అయిపోయారు. ఆయన ఐక్యరాజ్య సమితికి సలహాదారు. పోలవరం పైన ప్రాజెక్టు నిర్మించడం అసాధ్యం అని చెప్పేసి
ఆయన దాదాపు ప్రతి రోజు మాతో చెప్తూ ఉండేవారు. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం పైన చాలా లోతుగా చంద్రశేఖరరావు ఒక అన్ఫీజిబుల్, ఒక తప్పుడు ప్రాజెక్టుల పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన లోతుగా పనిచేయడం వల్ల దానిపైన లోతుగా అధ్యయనం చేసినటువంటి అవకాశం లేకుండా పోయింది. రెండోది, అప్పటికి కాళేశ్వరం పోలవరం మొదలు కాలే. ఈరోజు చాలా కీలకమైనటువంటి విషయం, మేము ఆంధ్రాలో ఉండే ప్రభుత్వాలని, నాయకుల్ని, ప్రతిపక్షాలని, ప్రజలందరినీ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మేము కోరుతున్నాం. ఒకటి, డయాఫ్రమ్ వాల్ మొదటిది ఎందుకు కూలిపోయింది? అది కూలిపోయిన భూమి అంతర్గత భూగర్భంలో కూలిపోయినటువంటి విషయం గత ప్రభుత్వానికి అసలు తెలియదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియదు. హైదరాబాద్ ఐఐటి ఇంజనీర్లు, ఐఐటి నిపుణులు కేంద్రం ఒక కమిటీ వేస్తే ఐఐటి నిపుణులు భూ గర్భంలో మొదటి డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందని చెప్పారు. మరి రెండో డయాఫ్రమ్ వాల్ నిలుస్తుందా? రెండో డయాఫ్రమ్ వాల్ కూడా భూమి అంతర్గత నియమాల ప్రకారం అది నిలిచేటటువంటి అవకాశం లేదు. రెండవది, చాలా కీలకమైన విషయం, మనం ఒక 2 లీటర్ల నీళ్లు తాగి మనం నిలబడి నడిస్తే దాదాపు మనం 3 సార్లు తిన్నటువంటి ఆహారం కూడా అది విసర్జనలో కొట్టుకుపోతుంది. ఈరోజు 194 టీఎంసీల నీళ్ళని భూమి అంతర్గతం, అంటే మనకు 100 మీటర్ల లోతు వరకు కూడా అంటే దీనిలో శాండ్ బిట్ లో డయాఫ్రమ్ వాల్ నిలబడుతుందా లేదా అనేది ఒక అంచనా వేయలేదు అనేది ఏదో చెప్తున్నారు. సో అంటే నిపుణులుగా, నీటిపారుదల నిపుణులుగా మీరు ఉన్నారు, ఇందులో ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించిన నిపుణులు వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంతో కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంతో కావచ్చు, ఇదంతా కూడా డిస్కస్ చేయలేదా సాధ్యాసాధ్యాలకు సంబంధించి? ఎగ్జాక్ట్, నేను అక్కడికే వస్తున్నాను. ఈరోజు డయాఫ్రమ్ వాల్ కూలినటువంటి విషయంలో ఆంధ్ర ఇంజనీర్లు చేతులు ఎత్తేశారు, సిడబ్ల్యూసి ఇంజనీర్లు కూడా చేతులు ఎత్తేశారు. సిడబ్ల్యూసి ఇంజనీర్లకి, రెండవది, సిడబ్ల్యూసి ఇంజనీర్లు అంటే మామూలు వాళ్ళు కాదు, దానిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, మిగతా వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా అనేక ఏజెన్సీలు ఉంటాయి, కేంద్ర జలశక్తి శాఖ ఉంటుంది. అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం పైన ఒక నివేదిక, 370 పేజీల నివేదిక ఇచ్చినట్టు, అసలు పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలినటువంటి దానిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ రోజు వరకు నివేదికోలే. రెండవది, చాలా కీలకమైన విషయం, రాష్ట్ర ఇంజనీర్లు, కేంద్ర ఇంజనీర్లు చేతులు ఎత్తేసిన తర్వాతనే రిచర్డ్ డొనెల్లీ, పి పాల్, అదేవిధంగా అమెరికా నుంచి, కెనడా నుంచి 2 నిపుణుల్ని, భూగర్భ నిపుణుల్ని, అమెరికా నుంచి 2 నిపుణుల్ని సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఏదైతే మోడీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ ఉందో, సెంట్రల్ అంతర్జాతీయంగా అద్దెకు తీసుకొని ఈరోజు భూ అంతర్గత పరిస్థితిని వారు పరిశీలిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణ క్రమంలో, ఏదైతే కూలిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ విషయంలో కానీ, లేకపోతే ఈరోజు నిర్మిస్తున్నటువంటి బావర్ కంపెనీ 1100 కోట్లతో 900 కోట్లతో అంచనా ప్రారంభమైనప్పటికీ 1100 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రులు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆ అంతర్జాతీయ ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం కూడా ఈ డయాఫ్రమ్ వాల్ వారు అనుకున్నటువంటి పద్ధతుల్లో నిర్మాణం జరగడం లేదు, బావర్ కంపెనీ నిర్మాణం చేయడం లేదు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం లేదు అనేది చాలా కీలకంగా చెప్తున్నారు. సేమ్ ఇదే కాళేశ్వరంలో జరిగింది, చాలా కీలకమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, ప్యానల్ సభ్యులు, రాష్ట్ర ప్రజలు కూడా వినాలి ఏం జరిగింది కాళేశ్వరంలో. కాళేశ్వరంలో ఏం జరిగిందంటే, ఆ రోజు మోడీకి కాళేశ్వరంలో ఉన్నటువంటి కేసీఆర్ కి ఉన్నటువంటి సంబంధం రీత్యా, అంటే అనేక బిల్లుల్ని, రాష్ట్రపతిని, డిమానిటైజేషన్ ని, వ్యవసాయ బిల్లుల్ని సమర్థించినందున ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మోడీ గవర్నమెంట్ లో ఉండే పెద్దలు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ వాళ్ళు పొగిడారు. ఈ రోజు డయాఫ్రమ్ వాల్ కి సంబంధించినటువంటి విషయంలో ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు కానీ, రెండవది సిడబ్ల్యూసి వాళ్ళు కానీ, లేదా కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఎస్ఏ కానీ ఏమి మాట్లాడడం లేదు. మేము రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా గత 10 ఏళ్ల పాటు మేము తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంతో యుద్ధం చేశాం. కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎన్నికల్లో నిలదీసి మొన్న ఓడించడానికి మేము శక్తివంతంగా ప్రయత్నం చేశాం. కానీ అదే సందర్భంలో మేము ఇండిపెండెంట్, మాకే రాజకీయ పార్టీకి సంబంధం లేదు. రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు చేస్తే ఈరోజు మా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 2 లక్షల కోట్ల రూపాయలు
దాని అప్పులు వడ్డీలు కట్టవలసినటువంటి దుస్థితి కలిగిపోయి మిగులు రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ కాళేశ్వరం వల్ల భగీరథ వల్ల సర్వనాశనం అయిపోయింది. దీనిలో ఎవరు బాగుపడ్డారంటే మెగా కృష్ణారెడ్డి లాంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, L&T, నవయుగ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు బాగుపడ్డాయి. మెగా కృష్ణారెడ్డి దాదాపు దేశంలో ఉండేటువంటి ప్రధాన పార్టీలకి 1186 కోట్ల ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న గోవర్ధన్ గారు, చాలా మంది కొంతమంది నిపుణులు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ విషయంలో కేసీఆర్ని మాట అనడానికి లేదు, వ్యవసాయంలో తెలంగాణ నెంబర్ 1 అవడానికి కారణం కూడా ఆయనని, ఏపీలో వ్యవసాయం తగ్గడానికి కూడా కారణం, అంటే ఈ రకంగా ఇటు వచ్చేటువంటి నీళ్ళని ఇటు మళ్లించుకోవడం వల్ల ఇదంతా సాధ్యమైందని కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి మీ కామెంట్ ఏంటి గోవర్ధన్ గారు? లేదండి, తప్పదు. యాక్చువల్ గా ఇంకోటి చాలా కీలకమైన విషయం, పోలవరానికే భవిష్యత్తు లేదు. అంటే నేను వాస్తవంగా సుస్థిరమైనటువంటి ప్రాజెక్టులకు దేనికి వ్యతిరేకం కాదు, గ్రావిటీ ప్రాజెక్టులకు దేనికి వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా నేను పోలవరం శాండ్ బెడ్ అనేటటువంటిది అక్కడ అత్యంత భూమికి సంబంధించినటువంటి అత్యంత అననుకూలమైన పరిస్థితి. కేసీఆర్ కాళేశ్వరంలో భూగర్భ పరిస్థితిని పరిశీలించకుండా, భూగర్భ పరీక్షలు చేయకుండా, భూ సాంకేతిక పరీక్షలు చేయకుండా 3 బ్యారేజీలు నిర్మించాడు. కేసీఆర్ కొలాప్స్ అయిపోయాడు. సేమ్ ఈ రోజు పోలవరంలో కూడా భూ అంతర్గత పరిస్థితిని పరిశీలించకుండా మొదటి డయాఫ్రమ్ వాల్ పోయింది, రెండో డయాఫ్రమ్ వాల్ కూడా భవిష్యత్తు లేదు. సేమ్ SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లో గత కేసీఆర్ ప్రభుత్వం అదే చేసింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా SLBC లో ఉన్నటువంటి భౌతిక అంతర్గత పరిస్థితి, భూమి యొక్క భౌతిక పరిస్థితిని పరిశీలించకుండా అక్కడ దాదాపు 8 మంది చనిపోయారు, ఇంకా 2 శవాలు బయటకు వెళ్ళాయి, ఇంకా 8 శవాలు అక్కడే ఉన్నాయి. మా కేసీఆర్ కాళేశ్వరంలో ఓడిపోయారు భూ అంతర్గత పరిస్థితిలో. ఈ రోజు చంద్రబాబు పరిస్థితి పోలవరంలో, రెండోది SLBC లో రేవంత్ రెడ్డి పరిస్థితి, ఇక్కడ తెలంగాణ నీటిపారుదల శాఖ పరిస్థితి. రంజిత్ గారు ఏమంటారు? సాధ్యాసాధ్యాలు చూడకుండా మా స్వతంత్రమైనటువంటి పరిశీలన దృక్పథంలో 2027కు దీన్ని ఓపెన్ చేయడం అసాధ్యం. 2027 ఒకవేళ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నిర్మించినప్పటికీ కూడా 197 టీఎంసీల ఒత్తిడిని 197 టీఎంసీలు అంటే మామూలు విషయం కాదండి. మా దగ్గర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఒక 1/2 టీఎంసీ కూడా కాదు. అంత ఒత్తిడిని తట్టుకొని ఆఫ్టర్ ఆల్ 1 మీటర్న్నర డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అనేది లేదు. రెండవది ఇంకోటి చాలా కీలకమైన విషయం, పోలవరం కంటే కోయిదా అనేటువంటి ప్రాంతంలో 45 కిలోమీటర్ల వెనక ఎన్ని నీళ్ళు అయితే నదిలో వస్తున్నాయో పోలవరం దగ్గరికి వచ్చేసరికి 2 మీటర్లు తగ్గిపోతున్నాయండి. ఎందుకు తగ్గుతున్నాయి? కోయిదా అనేటువంటి CWC గేజ్ పాయింట్ లో భూగర్భంలో రంధ్రం పడి నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మరి పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే భూగర్భంలో కోయిదా అనేటువంటి పాయింట్ లో మామూలుగా జల ప్రవాహమే నదిలో వెళ్లి సముద్రంలో కలుస్తున్నప్పుడు భూగర్భంలో రంధ్రం పడి, ప్రాజెక్టు నిర్మించిన తర్వాత కోయిదా అనేటువంటి ప్రాంతంలో నీళ్లు నిలిస్తే అసలు మరింత అగాధం పెద్దదైపోయి అసలు పోలవరం ప్రాజెక్టులో నీళ్లు ఉంటాయండి. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. అంటే పోలవరం అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత గోవర్ధన్ గారు మాట్లాడదాం. రంజిత్ గారు ఏమంటారు? నిపుణులతో చర్చించకుండా సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఒకవేళ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే మేము ఈ టైం కల్లా కంప్లీట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా, అది సాధ్యం కాదని కూడా వారు అంటున్నారు. మీరేం చెప్తారు? చందు గారు, పోలవరం ఇప్పుడు మనకు పెద్దలు టెక్నికల్ గా బాగానే చెప్పారండి. నేనేమంటానంటే, ఇట్లా సీనియర్ గా ఉన్నటువంటి పెద్దలు ఎలాగుంటే ఒక ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాకా ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అందరూ కలిసి చూస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడండి, అక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే ఏకంగా ప్రాజెక్ట్ కడితే అంటే 100 గేట్లు, 150 గేట్లు, 175 గేట్లు, 200 గేట్లు పెట్టి ఏకంగా ప్రాజెక్ట్ కడితే అక్కడున్న సాయిల్ కి అది సెట్ అవ్వదని చెప్పేసి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు బట్టి గోదావరి ప్రవాహం ఒక రకంగా వెళ్తుంటే దానికి ఎత్తుకం రాక్ఫిల్ డ్యామో లేకపోతే మనకి మామూలుగా ఇది ఇలాంటి ఒక అడ్డుకట్టలాగా వేసి 7.5 కిలోమీటర్లు అంటే మనకి ఎగువ కాపర్ డ్యామ్ అనేది కట్టి 7.5 కిలోమీటర్లు గోదావరి వరదని 7.5 కిలోమీటర్లు మళ్ళిచ్చి మనకి పోలవరం దగ్గర ఉన్నట్టు పోలవరం సైడ్ ఉన్నటువంటి 48 గేట్ల స్పిల్వే మీద నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు వాటర్. ఇంకొక విషయం పెద్దలు చెప్పి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం స్పిల్వే 50 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా తట్టుకునేటువంటి స్పిల్వే అండి. అదొక గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం అంటే డయాఫ్రమ్ వాల్ ఎందుకు పోయిందంటే ఒకటేనండి, మనకి ఫోర్స్ గా వచ్చినప్పుడు ఏదన్నా అడ్డుకట్టు ఉండి వాటర్ వెళ్ళటం వేరండి, డైరెక్ట్ గా వచ్చి వాటర్ డయాఫ్రమ్ వాల్ మీద పడటం వేరు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా మేమున్నామండి గ్రౌండ్ లో
2020లో వచ్చినటువంటి గోదావరి వరద దాదాపు 20 నుంచి 30 లక్షల క్యూసెక్ల వరద. దానికి ఇన్ టైంలో జగన్మోహన్ రెడ్డి 15 నెలల పాటు కూడా గుత్తేదారును మార్చకుండా నవేగా కంపెనీనే కంటిన్యూ చేసుంటే వాళ్ళ గ్యాప్ ఉంది ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఎగువ కాఫర్ డ్యామ్ కట్టుకుని మళ్ళీ మామూలుగా దిగువ కాఫర్ డ్యామ్ కూడా కట్టుకుని ఉంటే ఈ ఎగువ కాఫర్ డ్యామ్ కి దిగువ కాఫర్ డ్యామ్ కి మధ్యలో మనకి ఈ ఏదైతే డయాఫ్రమ్ వాల్ కావచ్చు లేకపోతే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలి. ఈ రెండు కూడా ఇన్ టైం అయి ఉంటే మనకి ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేది కాదు. నేను ఖచ్చితంగా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నామండి, మేము ఇచ్చిన మాట ప్రకారం 2027 మార్చి కల్లా, అంటే గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా 2027 మార్చి కల్లా, అంటే ఈ మంత్ లో ఉన్న సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ కల్లా ఈ ఏదో పోలవరంకి సంబంధించినటువంటి కోనవరం, బీఆర్పురం, చింతూరు, ఇటు వేలేరుపాడు, కుకునూరు మండలాలకు సంబంధించినటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే R&R కి సంబంధించి ల్యాండ్ కి సంబంధించి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ అంటే వ్యక్తిగత ప్యాకేజ్ కింద 6,36,000 రూపాయలు ఎవరి గిరిజనేతలకి 6,85,000 రూపాయలు ట్రైబల్స్ కి ఇచ్చేసి ఖచ్చితంగా 2027 మార్చి కల్లా పోలవరం మొట్టమొదటి కాంటూ, మేము పోలవరం పూర్తి కడతా ఉండట్లేదండి, మొట్టమొదటి కాంటూ 41.15 మీటర్లు ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టి జాతికి అంకితం చేసి మన గోదావరి పుష్కరాల కంటే ముందు కూడా ఒక 40% వాటర్ ఖచ్చితంగా స్టోరేజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏదైతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, లేదంటే మనకి ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల విషయంలో కావచ్చు, మేము 2014 నుంచి 19 మధ్య కాలంలో కృతనిశ్చయంతో ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ 17-18 నెలల కాలంలో కూడా దాదాపుగా కొన్ని 100,000 కోట్ల రూపాయలు పోలవరంకి సంబంధించి గ్రౌండ్ లో వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు ట్రైబల్ కి సంబంధించి కూడా దాదాపు 32 రిహాబిలిటేషన్ ఉంటే దాంట్లో 19 గ్రామాలకు సంబంధించి కూడా ల్యాండ్ టు ల్యాండ్ కావచ్చు, లేకపోతే పీడిఎఫ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే హౌస్ స్ట్రక్చర్ వాల్యూకి సంబంధించి ఇప్పుడు మేము ఇవ్వడం జరిగింది. ఇంకొక 11 గ్రామాలకు సంబంధించి కూడా రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి అటతెగల, రాజమండ్రి మండలాల్లో కూడా మా ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా సీఎం గారు కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు R&R అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ గారు కానీ, పిఓ గారు కానీ ప్రతి ఒక్కరితో కృతనిశ్చయంతో ఉండి 2027 మార్చి కల్లా 41.15 కాంటూర్ కట్టి జాతికి పోలవరం ప్రాజెక్టు అంకితం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా అంకితమే ఉన్నారని ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఓకే రంజిత్ గారు, ఓకే రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు జాతికి అది ఇది పోద్ది, ఇది అని పోద్ది, ఏమి ఎవరు కూడా ప్రజలు పెట్టుకోవద్దు. అన్ని రకాల ఎక్స్పర్ట్లని, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్లు కావచ్చు, లేకపోతే రంజిత్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అందరూ గోవర్ధన్ గారు ఏదో చెప్పబోతున్నారు. ఒక్క నిమిషం రంజిత్ గారు, ఒక్క నిమిషం. గోవర్ధన్ గారు ప్లీజ్. అంటే ఒకటి మిత్రులారా, ఒకటి చాలా కీలకమైన విషయం. అంటే మనం నిర్మించలేము. సేమ్ కాళేశ్వరంలో కేసీఆర్ కూడా 2016లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 2019లో పూర్తి చేసి 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకుని ఆగమేఘాల మీద పూర్తి చేశారు. ఆ తొందరపాటు వల్లే భూగర్భానికి సంబంధించినటువంటి అంతర్గత పరిస్థితి, జియో ఫిజికల్ కండిషన్, జియో టెక్నికల్ కండిషన్ పరిశీలించలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ జలశక్తి శాఖ కింద పనిచేసినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. అవి కనుక పరీక్షించి ఉంటే, బోర్ హోల్స్ వేసి ఎక్కడ అసలు శాండ్ ఉంది, ఎక్కడ ర్యాక్ ఉంది, ఎక్కడ బలమైనటువంటి గ్రానైట్ రాయి ఉంది, ఎక్కడ సున్నపు రాయి ఉంది అనేటువంటి పరీక్షలు చేసి ఉన్నట్టయితే దృఢమైనటువంటి పునాదిని నిర్మించుకోవడానికి అవకాశం ఉండేది అని చెప్పారు. అది నిర్మించకపోవడం వల్ల 3 బ్యారేజీలు డిబాక్లు అయిపోయాయి. చిన్న 10-15 టీఎంసీలే. పోలవరం అనేటటువంటిది తొందరపాటుతో డేట్లు, డెడ్లైన్లు పెట్టి దయచేసి నిర్మించకండి. తెలంగాణలో కేసీఆర్ కూడా చేసింది అదే. ఇంజనీర్ల పైన ఉక్కుపాదం మోపారు. తానే మొత్తం ఒక ఈఎన్సీగా, ఒక చీఫ్ ఇంజనీర్ గా తయారైపోయి ఒక కేసీఆర్ కాళేశ్వరానికి మానస పుత్రిక అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది, చాలా పెద్ద ప్రచారం జరిగింది. దానివల్ల చివరికి విచారణకు వచ్చేసరికి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ 119 మందిని విచారణ చేసింది. అందులో నేను కూడా ఆ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చాను. ఆ సాక్ష్యంలో 119 మందిలో నేను కూడా ఒకరిని. ఆ దాంట్లో ఏం చెప్పారంటే కేసీఆర్ చేతులు ఎత్తేశారు, నేనేం చేయలేదు, అందరు ఇంజనీర్లు చెప్పినట్టే చేశాను అని చెప్పేశారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ లో పోలవరంలో గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, ఈ రోజు ఉన్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, ఇంజనీర్ల పైన మోడీ ప్రభుత్వం కానీ ఉక్కుపాదం మోపకండి. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వండి. అంతర్జాతీయ నిపుణులకు కానీ, జాతీయ సిడబ్ల్యూసీ నిపుణులకు కానీ, ఎన్డీఎస్సీ వాళ్ళకి కానీ, స్టేట్ ఇంజనీర్లకు కానీ భూ భౌతిక పరిస్థితి పర్మిట్ చేయకపోతే, చాలా కేర్ఫుల్ గా కనుక నిర్మించకపోతే
ఆకివీడు నుండి కాకినాడ వరకు హిరోషిమా నాగసాకిపైన వేసినటువంటి ఆటం బాంబు కంటే చాలా ఘోరంగా ఒక జల బాంబుగా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అనేక మంది ఇంజనీర్లు, అనేక మంది ఎప్పుడు మన హనుమంతరావు గారు అనేటువంటి ఇంజనీర్ మాతో పనిచేశారు. రాజమండ్రిలో ఉన్నటువంటి ఈఎన్పి హైదరాబాద్ లో చనిపోయారు. ఆయన ఎప్పుడు క్రమంగా చెప్పేవారు, దయచేసి తొందరపాటుతో కాకుండా చాలా జాగ్రత్తగా భౌగోళిక పరిస్థితికి తగ్గట్టు, అంతర్గత పరిస్థితికి తగ్గట్టు ఆ పరిస్థితి అలౌ చేస్తేనే దాన్ని నిర్మించాలి. ఆ పరిస్థితి కనుక అలౌ చేయకపోతే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మరేం చేయాలి అనేది. రెండవది, ఒక ఫిలాసఫర్ అంటాడు, పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుంది. అంటే ప్రకృతి చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుంది. అంటే భూగర్భ రహస్యాలు కానీ, ప్రకృతి రహస్యాలు కానీ మనిషికి అందుబట్టవు. రైట్ గోవర్ధన్ గారు ఓకే, ఒక క్లియర్ ఐడియా అయితే ఇచ్చారు. మరి కిరణ్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. కిరణ్ గారు ఏం చెప్తారు? కిరణ్ గారు. చందు గారు, మన టైం తక్కువ ఉంది. ఓకే, గోవర్ధన్ గారు వారి అభిప్రాయాలు చెప్పారు. వారు మేజర్ గా చెప్తుంది ఏంటంటే భూ అంతర్గత సర్వే చేశారా లేదా అని. సరే, వారు కాళేశ్వరం రిలేట్ చేసుకుంటున్నారు. మరి కాళేశ్వరం ఏమైందో మనకైతే తెలియదు. బట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ ప్రాజెక్టు అటు సిడబ్ల్యూసి, జనవరుల శాఖ, ముఖ్య సలహాదారులు వెదిరే శ్రీరామ్ గారు, అలాగే సిడబ్ల్యూసి డైరెక్టర్ కయ్యూం అహ్మద్ గారు, అలాగే రాష్ట్ర నిపుణులు, అనేకమైన నిపుణులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి మొదటి నుంచి జరుగుతుంది అది. సో భూగర్భంది స్టడీ చేయకుండా చేశారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పదే డయాఫ్రమ్ వాళ్ళు కుప్పకూలిపోయింది అన్న. కుప్పకూలటం అంటే ఇలా ఉంది, ఇలా పడిపోవటం, అలా ఏం పడలేదు. అక్కడ జరిగింది ఏంటి, డయాఫ్రమ్ వాల్ వేసినప్పుడు స్పిల్వే పూర్తి కాలేదు. ఈ నదీ ప్రవాహాన్ని మార్చారు. నదీ ప్రవాహాన్ని మార్చాలి. యాక్చువల్ గా ఇలా వస్తున్న దాన్ని ఇలా మార్చేశారు, స్పిల్వే కట్టి దీని మీద మార్చారు. అయితే అప్పుడు ఏమైంది, 2019 ప్రభుత్వం అయిపోయే టైంకి స్పిల్వే పూర్తి కాలేదు, నదీ ప్రవాహం అలాగే ఉంది, దానిలో డయాఫ్రమ్ వాల్ ఉంది. ఎప్పుడైతే వరద వచ్చేసిందో, వరద స్పిల్వేలోంచి వెళ్ళిపోతే దాని మీద లోడ్ పడదు, ఓవరాల్ మీద అంతా ఉంటుంది, స్పిల్వే నుంచి వెళ్ళిపోతే 50 లక్షల క్యూసెక్, అది ఇంకా పూర్తి కాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆపకుండా ఉన్న రీటెండర్ ఇవ్వకుండా ఉంటే ఆ స్పిల్వే పూర్తి అయిపోయేది. 2020లో వచ్చిన వరద అటు నుంచి వెళ్ళిపోయేది. అటు నుంచి వెళ్ళకుండా దీని మీద నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే సుడిగుండాలు వచ్చేసి అగాధాలు ఫామ్ అయిపోయింది. అక్కడ ఉన్న మట్టి అంతా వెనక్కి వెళ్ళిపోయింది, అగాధాలు ఫామ్. అంతేగాని ఒప్పుకోవడం అంటే కింద పడిపోవడం అలా ఏం పడిపోలేదు, అదే అగాధాలు ఫామ్ అయింది. సో ఇప్పుడు దాన్ని అది ఏం జరిగిందో కనుక్కుంటాకి డాక్టర్ కయ్యూం అహ్మద్ గారి ఆధ్వర్యంలో కమిటీ చేశారు కేంద్ర ప్రభుత్వం. దానిలో ఐఐటి వాళ్ళు కూడా సభ్యులు. వీళ్ళందరూ కలిసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చెప్పారు. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ వచ్చి మొత్తం వాళ్ళు అస్సాంలో పెద్ద ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు వచ్చి మొత్తం టెస్ట్ చేసి ఎక్కడ సుదీర్ఘ రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఇచ్చాక దీని మీద అది రిపేర్ చేస్తే సరిపోతా, కొత్తగా కట్టాలని చెప్పి అంతర్జాతీయ నిపుణులు తీసుకుని అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఇంత వర్క్ జరుగుతుంది. అంతేగాని ఇక్కడ ఏదో ఏం జరగట్లేదు, ఇటువంటి బెదరగొట్టే కార్యక్రమాలు చెప్పకుండా అనవసరమైన విషయాలు చెప్తున్నారు అనిపిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, గోవర్ధన్ గారు చెప్పిన వాటన్నిటిని సమర్థిస్తూనే ఒక భారతదేశ ప్రభుత్వాలు అంత ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారని మేము అనుకోవట్లా. ఎందుకంటే దీని అనుమతులు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే దీని అనుమతులు వచ్చినాయి. కేంద్రం నుంచి అనుమతులు వచ్చినప్పుడు ఇవన్నీ పూర్తి చేస్తున్నప్పుడు అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ఓకే, రైట్ అండి, సమయం లేదు, ముగిద్దాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గడేసుల రంజిత్ కుమార్ గారు మరియు నీటిపారుదల నిపుణులు గోవర్ధన్ గారు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని అనేటువంటిది వినిపిస్తున్న నేపథ్యంలో పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి తీరుతామని కూటమి ప్రభుత్వం అంటుంది. కానీ నిపుణులు చెప్తుంది ఏంటంటే ఇందులో సాధ్యాసాధ్యాలు చూడాలి, భూ అంతర్గత పరిస్థితులను చూడాలని చెప్పినప్పటికీ కూడా ఇటు కాళేశ్వరంలో ఏం జరిగిందో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం అయితే పోలవరం విషయంలో
ఆంధ్రుల జీవనాడి పోలవరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. ఏమైనా నీటి ప్రాజెక్టుల విషయంలో పరస్పర ఆరోపణలు ముఖ్యం కాదు, ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యం ముఖ్యం. సో ఎవరు ఏది తప్పు చేసినా అది తర్వాత బయటకు వస్తే, బట్ ఏది ఏమైనా కూడా పోలవరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో అది డిసెంబర్ 2027కు పూర్తి చేస్తే మేము ఎన్నికలకు వెళ్తామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.